Please like and share this video. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు ఎక్కడున్నా కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎందుకంటే కరోనా అనేది మొత్తం వ్యాపిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అంతే నా కోరిక. ఎందుకంటే మీరు బాగుండాలనే నా ఉద్దేశం. మీరు చాలా చాలా బాగుండాలి, సరేనా? మీరైతే కొద్ది జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, అంతే నా కోరిక, సరేనా? ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కడ్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మనం టీవీఎస్ XL100cc బండి ఉంది కదా, 100cc బండి అనేది ఒకటి మన దానికి వచ్చింది. ఆ బండి అనేది ఒక ఇంజన్లో ఒక డిఫరెంట్ సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది ఈరోజు మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను, సరేనా? ఈ వీడియోని మిస్ కాకుండా మాత్రం చివరి వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరికి షేర్ చేయండి, సరేనా? ఈ వీడియో అర్థమయ్యేటట్టు మీకు క్లారిటీగా చూపిస్తాను. ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కడ్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బండి అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సైడ్ అయితే నేను తాళం చేయి అయితే ఆన్ చేస్తున్నా. తాళం చేయి ఆన్ చేసేసి మనం అయితే బండి అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకు ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, బండి స్టార్ట్ చేసిన తర్వాత సౌండ్ ఎట్లా వస్తుందని, సరేనా? ఇప్పుడు నేనైతే కిక్ కొడుతున్నా. కిక్ కొడితే మనకు బండి అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఒకసారి అయితే సౌండ్ అయితే వినండి. మీ క్లారిటీ వినబడితే సౌండ్ అయితే క్లారిటీ వినండి. ఇంజన్లో కర్ర సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అనేది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇంజన్లో మనకు డిఫరెంట్ సౌండ్ అనేది వస్తుంది. మీకు సౌండ్ అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనకు ఈ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని మీకు చూపిస్తారు. మనం ముందుగా ఇక్కడ సైడ్ హెడ్ కవర్ ఉంది కదా, హెడ్ కవర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మనకు ట్యాబెట్ నట్ స్క్రూలు ఉంటాయి కదా, ట్యాబెట్ నట్ స్క్రూలో సౌండ్ వస్తుంది. మీకు ఆ సౌండ్ అనేది చూపిస్తా. ట్యాబెట్ నట్ స్క్రూలు ఏ విధంగా టైట్ చేసుకోవాలనేది మీకు క్లారిటీగా చూపిస్తా, సరేనా? ఈ కవర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ సైడ్ పట్టి వచ్చింది కదా, పట్టి అయితే తీసేసి మనకి ఎయిర్ పైప్ వచ్చింది కదా, ఎయిర్ పైప్ అయితే పక్కకి పెట్టేసుకుందాం. పక్కకి పెట్టేసుకున్న తర్వాత 8 నెంబర్ రింగ్ పానా, చూడండి 8-9 నెంబర్ రింగ్ పానా ఇది. ఈ రింగ్ పానతోటి ఇక్కడ సైడ్ 8 నెంబర్ స్క్రూ వచ్చింది కదా, ఈ కవర్ అయితే ఓపెన్ చేసుకోవాలి, సరేనా? హెడ్ కవర్ ఇది, సరేనా? ఇది అయితే ఓపెన్ చేసుకోవాలి. కింది సైడ్ పైన సైడ్ 2 స్క్రూలు ఉంటాయి, సరేనా? ఈ స్క్రూలు అయితే లూజ్ చేసేసుకోండి. మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి. స్క్రూలు అనేవి మనకి ఇతల సైడ్ ఉంటాయి, అతల సైడ్ ఉంటాయి స్క్రూలు అనేవి. ఇవైతే నేను ఓపెన్ చేసేసిన. ఇవి ఓపెన్ చేసేసిన తర్వాత మనం అతల సైడ్ పోవాలి. అతల సైడ్ కూడా 2 స్క్రూలు ఉంటాయి. మన ఇతల సైడ్ నుంచి ఓపెన్ చేయడానికి రాదు కాబట్టి మళ్ళీ నేను ఇతల సైడ్కి వచ్చేసి నేను ఓపెన్ చేసేస్తున్నా. ఇతల సైడ్ కూడా 2 స్క్రూలు ఉంటాయి. మనకు మన ప్లగ్ దగ్గర ఉన్నాయి కదా, ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి. ఈ స్క్రూలు అయితే నేను ఓపెన్ చేస్తున్నా. 8 నెంబర్ రింగ్ పానతోటే ఓపెన్ చేసేస్తున్నా. ఇవైతే ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఈ సౌండ్ వచ్చినప్పుడు, డిఫరెంట్ సౌండ్ అనేది వచ్చినప్పుడు మనకు మ్యాక్సిమం అయితే హెడ్ లోపలనే వస్తుంది. అంటే మనకు ట్యాబెట్ నట్ స్క్రూలది లేకపోతే క్యామ్ చాప్టర్ అనేది వస్తుంది. కానీ దీనికైతే ట్యాబెట్ నట్ స్క్రూల సౌండే వస్తుంది. ఎందుకంటే ఆ సౌండ్ అనేది మనకు డిఫరెన్స్గా వస్తుంది. మీకైతే చూపిస్తా ఎంత లూజ్ అయిందని, ట్యాబెట్ నట్ స్క్రూలు ఎంత లూజ్ అయిందని మీకు చూపిస్తా, సరేనా? మీరు కవర్ అయితే ఈ విధంగా తీయండి. దానికి ఒక లబ్బర్ ఉంటుంది. లబ్బర్ కొద్దిగా జాగ్రత్త తీయండి. మళ్ళీ తెగిపోతే దోడకడానికి జర కష్టం కాబట్టి జర జాగ్రత్త తీయండి, సరేనా? ఇదైతే జాగ్రత్త తీసి పక్కకి పెట్టేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి, మనకు ట్యాబ్లెట్ నట్ స్క్రూలు అనేది మీకు చూపిస్తే ఎంత లూజ్ ఉన్నాయని. ఇక చూడండి, ఇదైతే టైట్గా ఉంది. ఎందుకంటే మనం టైమింగ్లో పెట్టుకోవాలి. టైమింగ్లో పెట్టుకుంటేనే మనకు ఎంత లూజ్ ఉన్నాయని మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు కిందిది అయితే నాకు లూజ్ కొడుతుంది, పైన అయితే కొద్దిగా టైట్ ఉంది. సరే, మనం అక్కడ సైడ్ నుంచి పోదాం. అక్కడ సైడ్ నుంచి చేద్దాము. మనం ముందుగా అయితే ఇక్కడ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ లబ్బర్ ఒకటి ఉంది కదా, ఈ లబ్బర్ అయితే తీసేద్దాం. ఇక్కడ సైడ్ ఈ లబ్బర్ అనేది తీసేద్దాం. ఈ లబ్బర్ తీసేయాలంటే ఇక్కడ సైడ్ ఒక చిన్న స్క్రూ డ్రైవర్ పెట్టి మామూలు స్క్రూ డ్రైవర్ తోటి మెల్లగా అనండి. ఈ లబ్బర్ అనేది మనకు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ లబ్బర్ ఉంటే జర మనకు వర్క్ కూడా సరిగ్గా కాదు, అందుకోసమని ఇది పక్కకి పెట్టేసేయండి. లబ్బర్ అనేది జాగ్రత్తగా
రబ్బర్ పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ట్యాబెట్ నట్ స్కూల్ ఉన్నాయి కదా, ఇవైతే చెక్ చేద్దాం. చూడండి కిందిది అయితే చాలా లూజ్ ఉంది, చూడండి చాలా లూజ్ ఉంది. టైమింగ్లో లేదు, టైమింగ్లో లేకుండా కూడా లూజ్ ఉంది. ఇప్పుడైతే మనం పైన అయితే టైట్ ఉంది. ఇప్పుడు ఒకసారి మీకు టైమింగ్లో పెట్టి చూపిస్తా ఎంత లూజ్ ఉంది ఇంకా అనేది. సరేనా, మనం ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ చూస్తే మనకి ఇక్కడ సైడ్ టైమింగ్ అనేది ఉంటుంది, గేర్కి అనేది టైమింగ్ అనేది ఉంటుంది. ఈ గేర్కి అనేది టైమింగ్ ఏ రకంగా పెట్టాలి ఇంకా అనేది చూపిస్తాను మీకు క్లారిటీగా. సరేనా, మనకు నేను ఎట్లా పెడుతున్నానో చూడండి, మీకు గమనించండి. సరేనా, ఇప్పుడు మనము టైమింగ్ అనేది పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఈ పట్టి వచ్చింది కదా, ఈ పట్టికి అనేది స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అనేది ఈ పట్టి సైడ్ అనేది వంపిరు. మనం ఈ స్క్రూకి అనేది తీయాలి. ఇక్కడ సైడ్ ఉంది కదా పట్టికి వంపిరు స్క్రూ అనేది. ఇది మామూలుగా స్కూల్ డ్రైవర్ తోటి, మామూలుగా మీరు కటింగ్ ప్లేయర్ స్కూల్ డ్రైవర్ తోటి మెల్లగా కొట్టండి. ఎందుకంటే కొడితే మనకు అక్కడ సైడ్ అయిపోతుంది, మనకు పట్టి అనేది అటు సైడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత గట్టి కొట్టండి, జర టైట్గా ఉంటుంది. స్కూల్ డ్రైవర్తో కొడితే ఇట్లా వంపాలి దాన్ని, ఎట్లున్నది అట్లా మనకు పాన పట్టేటట్టు, మనకు టీ పాన పట్టేటట్టు. టీ పాన పట్టిన తర్వాత మనకు 8 నెంబర్ టీ పాన, ఇది 8 నెంబర్ టీ పానతో మెల్లగా తిప్పుకోవాలన్నమాట. దాన్ని మెల్లగా తిప్పుకోవాలి. మనకు 2 సైడ్లు అవసరం ఉంటే 2 సైడ్లు తిప్పుకోండి, ఒక సైడ్ అవసరం ఉంటే ఒక సైడ్ తిప్పుకోండి. ఇట్లా తిప్పండి. ఇట్లా తిప్పేసి మనం కరెక్ట్ టైమింగ్లు అనేది సెట్ చేయాలి. ఈ టైపు అర్థమైంది కదా, ఈ టైపు మొత్తం టైమింగ్లు అనేది సెట్ చేయాలి. మనకు 2 అవసరం ఉంటే రెండు సైడ్లు తీయండి. నేను 1 సైడే తీసిన, ఎందుకంటే 1 సైడే వచ్చేస్తుంది అన్నట్టు 1 సైడే తీసేసిన. ట్యాబెట్ నట్ స్క్రూలు అయితే టైట్ చేసుకుందాం. చూడండి మనకి ఇవైతే చాలా లూజ్ ఉన్నాయి, కింది సైడ్ పైన సైడ్ 2 అయితే చాలా లూజ్ ఉన్నాయి. సరేనా, ఇవైతే మనకు మామూలుగా అయితే చూడండి, ఒకసారి మీ దగ్గర నుంచి గమనించండి ఎంత లూజ్ ఉన్నాయంటే చాలా లూజ్ ఉన్నాయి. మనకు అందుకనే టకటక అని సౌండ్ వస్తూ ఉంది మనకి ఇంజన్ లోపల అనేది. ఇవి మామూలుగా ఏంది అని అంటే, మనము బండి రఫ్ అండ్ టఫ్ కొట్టినప్పుడు మనకు మామూలుగా ఓ టైంలో మనకు ఇవి అనేవి మనకు ఆ టైప్ అవుతూ ఉంటాయి. సరేనా, ఇప్పుడు మనము టైమింగ్ అనేది చూడండి, మనకు టైమింగ్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ నేను ఏ టైప్ పెట్టినా, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ సైడ్ XL అని వచ్చింది చూడండి, XL అని ఉంది చూసిరా. ఇది మనకు ఈ టైప్ పెట్టుకోవాలి. ఈ నుంచి ఇటు వరకు ఇక్కడ కింది సైడ్ ఉంటుంది, పైన సైడ్ ఉంటుంది. ఇది టైప్ సేమ్ టు సేమ్, ఈ దానికి సమానం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గీతకు ఉందిగా, నేను ఏ టైప్ పెట్టినా చూడండి, ఒకసారి టైమింగ్ అనేది గమనించండి. మీరు ఏ టైప్ పెట్టినా అనేది మనం టైమింగ్లో పెట్టినప్పుడు మనకు ట్యాబెట్ నట్ స్క్రూలు అనేవి లూజ్ ఉంటాయి. టైమింగ్లో పెట్టినప్పుడు లూజ్ ఉంటాయి. లూజ్ లేదనుకోండి, ఇంకో స్టెప్ తిప్పుకొని ఆ టైపు మళ్ళీ టైమింగ్లో పెట్టుకోండి కరెక్ట్గా. సరేనా, సేమ్ మనం ప్యాషన్ లెగ్ స్పెండర్లకు ఏ టైప్ పెడతాం అదే టైపు. నెంబర్ రింగ్ పాన నేను ట్యాబెట్ హోల్డర్ అనేది తీసుకున్నా, ట్యాబెట్ హోల్డర్ ఇవి, దీంతో మనం టైట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ అయితే లూజ్ చేసేసిన, చూడండి లూజ్ చేసేసిన, పైన సైడ్ లూజ్ అవుతుంది, పైన సైడ్ ఇట్లా లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత మనం అన్మాతం ట్యాబెట్ హోల్డర్ ఎంతవరకు టైట్ అవుతుంది అనేది, ఫుల్ టైట్ అనేది మన చేతితోటి ఎంతవరకు అవుతుందో అంతవరకు అన్మాతం పట్టుకొని టైట్ చేయండి. మన చేతితోటి అన్మాతం తిరిగిందాక ఎంతవరకు ఫుల్ అంటే ఫుల్ టైట్ చేయదు, అన్మాతం టైట్ చేసేసి మనకి ఇక టైట్ అయింది కదా. టైట్ అయిన తర్వాత ఇంకా ఫుల్ టైట్ కావద్దు, మరి ఫుల్ టైట్ కావద్దు, లైట్గా పేపర్ మందం ఉండేటట్టు లూజ్ ఉండేటట్టు చూసుకోండి. లైట్గా ఇట్లా చిన్నగా మనం ఇట్లా పట్టుకుంటే లైట్గా ప్లే ఉండాలి. సరేనా, ఆ టైప్ చూడండి, ఆ టైప్ సెట్ చేసేసుకోండి కరెక్ట్గా. ఆ టైప్ కరెక్ట్ సెట్ చేసేస్తున్నాను నేను అనేది. చూడండి మనకు టైట్ ఉందనుకోండి, మనకు బండి అనేది మళ్ళీ మనకు బండి అనేది ఏ టైప్ అయితే టైట్ ఉంటాయంటే ఆగిపోతూ ఉంటుంది. మనకు బండి స్లోలో ఉండదు అనమాట. మనకు బండి అయి స్టార్ట్ అయినప్పుడు బుడుక్కుమని అయిపోతూ ఉంటుంది. ఈ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకొని టైట్ అయితే చేసుకోవద్దు, లైట్గా ప్లే ఉంచుకోవాలి. లైట్ అంటే లైట్గా, ఓకేనా, ఈ టైప్ ఉంచుకోవాలి. మనకి ఇప్పుడు లైట్గా ప్లే ఉంది చూడండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, పైన సైడ్ కూడా నేను టైట్ చేసేస్తున్నా, పైన సైడ్ కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు నేనైతే లూజ్ చేసేస్తున్నా. ఇది కూడా చూడండి ఎంత లూజ్ ఉంది అనేది, ఇంత లూజ్ ఉంది. ఇది గమనించండి ఒకసారి మీరు, ఇది లూజ్ ఉంది కదా, దీన్ని మనం టైట్ చేసేసేద్దాం. చూడండి ఇది అన్మాతం పైన సైడ్ అని లూజ్ చేసేస్తున్నా నేను. లూజ్ చేసి ట్యాబెట్ హోల్డర్ ఎంతవరకు తిరుగుతుంది అనేది చూడండి. ఇంతవరకు తిరిగింది కదా, ఇంతవరకు తిరిగిన తర్వాత అన్మాతం పట్టుకొని ఇప్పుడు టైట్ చేసేసిన, ఫుల్ టైట్ చేసేసుకోండి. ఇలా మనకు టైట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ట్యాబెట్ స్క్రూ నట్ స్క్రూలు అనేది టైట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఓకే, ఇప్పుడైతే మనకు కరెక్ట్ సెట్ అయింది. ఒకసారి అయితే మీరు గమనించండి, 1-2 సార్లు అయితే గమనించండి. మనకు కింది టైట్ అయింది, పైన టైట్ అయింది, సేమ్ టు సేమ్ కరెక్ట్ ఈ రకంగా పెట్టుకోవాలి. అయితే కరెక్ట్గా సెట్ అయిపోయినాయి, ట్యాబెట్ నట్ స్క్రూలు అనేవి కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చెక్ చేసుకోండి. సరేనా, ఇప్పుడు ఈ రకంగా చెక్ చేసుకోండి. మనకైతే ఫుల్ టైట్ అయిపోయినాయి, ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడైతే అయిపోయినాయి. మనకి ఏంటి అంటే, మనము ఇవి పెట్టేటప్పుడు కంపల్సరీగా టైట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఇది టైమింగ్లో పెట్టుకోవాలి. చూడండి ఈ XL ఉంది కదా, ఈ XL అనేది కింది సైడ్ ఉంటుంది,
అదైతే మనం కరెక్ట్ స్ట్రేట్గా పెట్టుకొని చేసుకోవాలి సరేనా. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ అంటున్నా మళ్ళీ అనేసి ఇప్పుడు ఈ టైప్ అనండి అనేసి మనం ఎట్లున్నది అట్లా మనం లోపలికి కొట్టేసేయాలి స్క్రూక్ అనేది. ఎందుకంటే టీవీఎస్ బండ్లకు మాత్రం పక్క ఈ లాక్ అనేది ఇస్తాడు స్క్రూలకు లోపల సైడ్, ఎందుకంటే ఊసిపోతాయేమనే డౌట్ తోటి మనకి ఈ టీవీఎస్ కంపెనీ ఉంది కదా, కంపల్సరీ ప్రతి బండికి మాత్రం ఈ రకంగా అయితే లాక్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను చాలా బండ్లకు చూసినా కానీ పక్క టీవీఎస్ కంపెనీ అయితే ఈ లాక్ అయితే 100% అయితే ఇస్తుంది. ఈ లాక్ అయితే మనం ఎట్లున్నది అట్లా అయితే పెట్టేసేద్దాం. మీకు 2 సైడ్లు అవసరం ఉంటే 2 సైడ్లు లూజ్ చేసుకోండి సరేనా. ఈ ఒక విషయం అయితే గమనించండి సరేనా. ఇప్పుడు మాకు హెడ్ కవర్ ఉంది కదా, ఈ లబ్బర్ ఉంది కదా, ఇది మొత్తం మంచిగా బట్టతోటి అయితే తుడుచుకుందాం. ఎందుకంటే మొత్తం గబ్బు ఉంది కదా, సో బట్ట తీసుకొని బట్టతోటి అయితే నీట్గా క్లీన్ చేసేసుకుందాం. నీట్గా క్లీన్ చేసేసుకోండి. లోపల సైడ్ మొత్తము గలీజ్గా ఉంది కాబట్టి మనకు మొత్తం నీట్గా బయటకించి లోపలికి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుందాం. నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఈ లబ్బర్ ఉంది కదా, ఈ లబ్బర్కి అనేది మనం అనబండ్ అయితే పెడదాము. ఈ లబ్బర్ ఉంది కదా, లబ్బర్ కూడా చూసుకొని అనబండ్ పెట్టేయాలి దీనికి. ఎందుకంటే అనబండ్ ఎందుకు అంటే మనకు లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఎందుకంటే మనం వేసేది పాత లబ్బర్ కాబట్టి కంపల్సరీగా మనం అనబండ్ అనేది పల్సగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడైతే అనబండ్ అయితే పెట్టేస్తున్నా. పల్సగా పెట్టండి, నేను ఎట్లా పెట్టినా అనేది కూడా చూపిస్తా. మొత్తం పెట్టుకోండి, 2 సైడ్లు పెట్టాలి. ఇతల సైడ్ పెట్టాలి, అతల సైడ్ పెట్టాలి. ఈ విషయం అయితే గమనించండి మీరు ఒకసారి అయితే. 2 సైడ్లో పెట్టుకోవాలి మనం, ఎందుకంటే మనకు ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అనేవి రావద్దు. మనం ఫిట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. లబ్బర్ అనేది కరెక్ట్ కూర్చుందా కూర్చోలేదా అనేది సరే. ఈ టైప్ పెట్టుకోండి లబ్బర్కి. చూడండి నేను ఏ టైప్ పెట్టినా అనేది గమనించండి. అనబండ్ 2 సైడ్లో పెట్టినా ఈ టైప్ పెట్టాలి. ఎందుకంటే మనకు అనబండ్ పెడితే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే రావు సరేనా. ఇప్పుడు నేను హెడ్ కవర్కే ఎక్కిస్తున్నా. ముందుగా అయితే మీరు కవర్కే ఎక్కించుకోవాలి. ఎప్పుడైనా మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఈ కవర్కి ఎక్కించుకొనే కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ చూడండి గాలలాక్ ఉంది కదా, ఈ గాలి అనేది ఈ కవర్ అనేది కూర్చుంటుంది సరేనా. ఇప్పుడు మనం ఈ రకంగా వచ్చింది కదా, ఇదే రకంగా కరెక్ట్గా మనం ముందుగా అయితే హెడ్ కవర్కి అనేది కరెక్ట్ కూర్చోబెట్టుకొని దానికైతే ఎక్కించుకోవాలి. దానికి డైరెక్ట్ అయితే కూర్చున్నా కూడా కింది పైకి అవుతూ ఉంటుంది అనమాట. అట్లానే దీనికి కరెక్ట్ కూర్చుంటుంది. కరెక్ట్ కూర్చున్న తర్వాత మనము డైరెక్ట్ అనేది మనము దానికి కూర్చోబెడితే సరిపోతుంది సరేనా. ఇప్పుడు నేను మొత్తం దీనికి స్ట్రేట్గా కూర్చోబెట్టినా. ఎట్లా కూర్చోబెట్టినా చూడండి, ఇక్కడ సైడ్ మొత్తం లబ్బర్ అనేది ఈ రకంగా లోపల సైడ్ అయితే దిగుతుంది మొత్తం. చూడండి ఇక్కడ సైడ్ మొత్తం రౌండ్గా మొత్తం దిగింది చూడండి, మొత్తం ఏడే ప్రాబ్లం లేకుండా సరేనా. మనం ఇప్పుడు ఈ కవర్ అనేది స్ట్రేట్ ఈ రకంగా కూర్చోబెడతాము సరేనా. ఇదే రకంగా మనకు కరెక్ట్ కూర్చోబెట్టాలి. కవర్ అనేది కరెక్ట్ కూర్చోబెట్టండి ఈ రకంగా. అన్మాతం జాగ్రత్తగా ఎక్కియండి. ఇక్కడ సైడ్ లబ్బర్ అనేది కరెక్ట్ కూర్చోబెట్టండి. కరెక్ట్ కూర్చోబెట్టి ఈ టైప్ అనండి. మనకు కూర్చుంది కదా కరెక్ట్గా ఈ టైప్ అనండి. మనకు కరెక్ట్గా ఈ టైప్ కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ స్క్రూలు వచ్చినాయి కదా, ఈ స్క్రూలు అయితే వేసేద్దాం. 8 నెంబర్ బోల్టాలు 2 కింది సైడ్ పైన సైడ్. కింది సైడ్ దానికి పట్టి ఉంటుంది గమనించండి. కింది సైడ్ దానికి పట్టి ఉంటుంది, ఒక పట్టి. ఈ పట్టి అయితే గమనించండి సరేనా. ఎందుకంటే మనకి ఎయిర్ పైప్ వస్తుంది ఆడ కాబట్టి ఆ పట్టి అయితే చిన్న పట్టిలాగా ఉంటుంది సరేనా. ఇప్పుడు ఈ బోల్ట్ అయితే లైట్గా టైట్ చేసినాం కదా, ఇక్కడ సైడ్ అయితే ఇట్లా టైట్ చేసుకొని లైట్గానే ఉండని. ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చేసి మన ఇక్కడ సైడ్ కూడా మనం టైట్ చేసేసుకోవాలి. అక్కడ ఫుల్ టైట్ అయితే చేయదు, ఎందుకంటే ఈ బోల్టాలు అయితే ఎక్కువ, అందుకోసమని ఇప్పుడు ఈ బోల్టాలు అయితే ఎక్కిద్దాం. 8 నెంబర్ బోల్టాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 8 నెంబర్ బోల్టాలు అయితే పెట్టేస్తున్నా. ఇక్కడ పైన సైడ్ కింద సైడ్ 2 బోల్టాలు అయితే పెట్టేసేయండి. ఈ పెట్టిన తర్వాత మనం ఇక్కడ నుంచి టైట్ చేసేసుకుందాం. మనం ఈ టైట్ చేసేసుకొని మళ్ళీ అతలకు పోయి టైట్ చేసేసుకోవాలి సరేనా. మనకి ఎప్పుడైనా మనకు 100cc బండికి సౌండ్ ఈ విధంగా వస్తుంది అని అంటే మనకు కంపల్సరీగా అయితే హెడ్ లోపలనే ఉంటుంది ప్రాబ్లం. అయితే మీరు ఒకసారి అయితే గమనించండి, 1కి 2 సార్లు అయితే సరేనా. ఇప్పుడు 8 నెంబర్ రింగ్ పానతోటి ఫుల్ టైట్ చేసేస్తున్నాయి బోల్టాలు అయితే. ఫుల్ టైట్ చేసేసుకోండి ఇప్పుడే సరేనా. అతలు ఆల్రెడీ ఎక్కించినాం కాబట్టి టెన్షన్ ఏం లేదు. మనము ఇతల సైడ్ ఫుల్ టైట్ చేసేసుకొని మళ్ళీ అతల సైడ్ అనేది వెళ్దాం సరేనా. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ సౌండ్ ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా హెడ్ లోపలనే ఉంటుంది. మరి ఇంజన్ పోయింది, బోర్ పిస్టింగ్ పోయింది, అది ఇది మాత్రం అని ఏది అనుకోకండి. ఎందుకంటే మనకు టాబెట్ నట్ స్క్రూలు అయితే టైట్ చేసిన తర్వాతనే మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కాకపోతేనే ఇంకా మనకు క్యామ్ చాప్టర్ ఉంటుంది, క్యామ్ చాప్టర్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేయాలి సరేనా. ఇప్పుడు ఇక్కడ సైడ్ టైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇతల సైడ్ వచ్చేసి నేను టైట్ చేసేస్తున్నాయి బోల్టాలు అయితే. ఇక్కడ సైడ్ కూడా టైట్ చేసేసుకున్నాం సరేనా. కింద సైడ్ పైన సైడ్ 2 బోల్టాలు అయితే టైట్ చేసేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం అయితే ఇప్పుడు 100cc బండి అయితే జర లగేజ్ అయితే ఎక్కువ మోస్తుంది కాబట్టి జర లగేజ్ ఎక్కువ చాలా లగేజ్ చేసినప్పుడు మనకు ఈ టాబ్లెట్ నడుచుకుల్లో అయితే ఎక్కువ శాతం అయితే లూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. మన బండి రఫ్ అండ్ టఫ్ నడిపినా కూడా టాబ్లెట్ నడుచుకుల్లో అయితే లూజ్ అవుతాయి. ఒకసారి అయితే మీరు 1కి 2 సార్లు అయితే ఈ విధంగా సౌండ్ వచ్చినప్పుడు ఒకసారి అయితే ఓపెన్ చేయండి. పెద్దగా ఇబ్బంది అనేది ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఆ విషయం అయితే మీరు గమనించండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఎట్లా చూపించినా అట్లే ఉంటుంది సరేనా.
అదే రకంగా మీరు ఏమైనా ప్రాబ్లం వచ్చినా అదే రకంగా సాల్వ్ చేసుకోవాలి సరేనా. ఇప్పుడు మొత్తం రబ్బర్ అనేది రౌండ్గా కూసుందా కూసలే అనేది చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు మొత్తం రబ్బర్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా పక్కకు జరిగిన ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకోసమనే. మనకంతా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేద్దాం. సౌండ్ అయితే మీరు గమనించండి. నేనైతే బండి అయితే ఇప్పుడు తాళం ఆన్ చేసి ఇప్పుడైతే కిక్ కొడుతున్నా. కిక్ అయితే కొట్టాలి మనం. కిక్ కొట్టి బండి అయితే సౌండ్ అయితే వినండి. దగ్గర నుంచి చూపిస్తాను మీకు. దగ్గర నుంచి చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఒకసారి గమనించండి సౌండ్ అనేది. మనకైతే బండి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మనకైతే ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంజన్లో పడనేది. మనకు సౌండ్ అయితే స్మూత్గా వస్తుంది. ఒకసారి అయితే మీరు గమనించండి 1-2 సార్లు అయితే. మనకైతే పర్ఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కరెక్ట్ సెట్ అయిపోయింది బండికి అయితే. మీరైతే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ విధంగా సాల్వ్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం బండి అయితే ఆఫ్ చేద్దాము. బండి అయితే నేను ఆఫ్ చేసేసిన. టీవీఎస్ 100cc బండికి అనేది ఈ రకంగా ప్రాబ్లం వచ్చినప్పుడు, మనకి ఈ రకంగా సౌండ్ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే సాల్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సరేనా. టాబ్లెట్ నట్ స్కూల్ అయితే టైట్ చేసేసుకోవాలి. ఇప్పటి వరకు నేను చూపించిన ఈ వీడియో మొత్తం మీకు క్లారిటీగా అర్థమైతే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి సరేనా. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా ఫ్రెండ్స్ సరేనా. ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి సరేనా. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.